అందుకే నమస్కారం. రాహుల్ గాంధీ భారతీయుడు కాదా? రాహుల్ గాంధీకి భారతదేశం అంటే ప్రేమ లేదా? రాహుల్ గాంధీకి ఈ భారతదేశంలో అర్హత లేదా? రాహుల్ గాంధీని దేశ బహిష్కరణ చేయక తప్పదా? ఇలా ఎన్నో అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. కారణం, ఈరోజు కొలంబియా వెళ్ళాడు. కొలంబియాలో భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, భారతదేశ ప్రజాస్వామ్యం చంపేశారంటూ భారతదేశాన్ని ప్రపంచం ముందు చిన్నబేలా చేస్తున్నాడు. భారత ప్రపంచం ముందు ఈరోజు గర్వపడేలా మోడీ చేస్తే, ఈ రాహుల్ గాంధీ వెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ క్యాడర్లో ఉండి కూడా ఏం చేస్తాడండి? దేశం వెళ్ళి కొలంబియా దేశం ఎందుకు వెళ్ళాడంటో తెలియదు. అదే పెద్ద దేశం కాదు, డెవలప్ నేషన్ కూడా కాదు. అయితే కొలంబియా వచ్చేసి డ్రగ్ దానికి బాగా ఫేమస్. డ్రగ్ కార్టెల్ అంటారు చూసారా, మొత్తం నడిపిస్తారు బ్యాచ్. వాళ్ళ కూతురు ఏదో విరానక కాటలో సమేదో ఉంది, ఆమె రాహుల్ గాంధీ గర్ల్ ఫ్రెండ్ చెప్పేసి రోమర్లు వార్తలు ఏవో. సరే మనకు వదిలేద్దాం, ఏమవుతుంది. రాహుల్ గాంధీ ఆడికి వెళ్ళాడు, పిలిచారు, వెళ్ళాడు, ఈయన వెళ్ళాడు ఏంటో తెలియదు. అక్కడ యువకులను ఉద్దేశించి యూనివర్సిటీలో బయట ప్రసంగాలు ఏం చేస్తాడు? ప్రసంగాలు. ఈరోజు మోడీ భారతదేశంలో ప్రజాస్వామ్య పరిధి వెళ్ళేలా చేశాడు, డెవలప్మెంట్ విషయంలో దేశం దూసుకుపోయేలా చేశాడు. ఓవరాల్ గా అన్నప్పుడు ఈరోజు ట్రంప్ సైతం మన కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేశాడు. అట్లాంటిది ఈరోజు ఈ రాహుల్ గాంధీ కొలంబియా వేదికగా భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు లేవని మాట్లాడుతుంటే కంప్రముడుతుంది నాకైతే. ఇతనినే, ఈ రాహుల్ గాంధీని మన సుప్రీంకోర్టు తిట్టింది. ఏమయ్యా, నువ్వు భారతీయుడు కాదా? నీ దేశం ఆర్మీ యొక్క, మిలిటరీ యొక్క, వారి యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గించడం మాట్లాడతావేంటి? వారిని మానసిక క్షోభకు గురి చేస్తావేంటి? నువ్వు పాకిస్తాన్ నమ్మి చెప్పినవి ఇలా నమ్ముతావు? పాకిస్తాన్ మనం ఏవో కూల్చావంటే నమ్మేశాడు, దాన్ని హైలైట్ చేశాడు. యుద్ధం నేను ఆపిన ట్రంప్ అంటే దాన్ని నమ్మాడు, దాన్ని హైలైట్ చేశాడు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, నేవల్ వాళ్ళు కానీ, ఎయిర్ ఫోర్స్ అంటారు, మన మిలిటరీ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, ఓవరాల్ గా అన్నప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పింది కానీ మొత్తం కూడా అవన్నీ పక్కన పెట్టి లేదు పాకిస్తాన్ ఇలా అన్నాడు, లేదు ట్రంప్ ఇలా అన్నాడు, దాన్ని హైలైట్ చేశాడు ఈ మనిషి. దానికి కోర్టుకి అక్షంత వేసింది. ఏం మనిషివే నువ్వు, భారతీయుడు ఏం మాట్లాడతావని చెప్పేసి. ఈరోజు కొలంబియా వెళ్ళి కూడా ఏం చేస్తున్నాడు? ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, భారతదేశంలో చంపేశాడు మోడీ అంటాడే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది, అది ప్రజాస్వామ్యం చంపటం అంటే. అది పరిపాలన విషయంలో నియంత్రణగా వ్యవహరించడం అంటే. ఒకప్పుడు నెహ్రూ వీటు అధికార ఐక్యరాజ్యంలో మనకు వచ్చింది రా బాబు అంటే మనకు వద్దని చెప్పి చేయడానికి అప్పచెప్పాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చేసి ప్రజెంట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే మొత్తం ఇండియా కలిపేసుకుందాం నేను ఉన్నాను బాబు అంటే వద్దు అని చెప్పేసి ఐక్యరాజ్యం పట్టుకున్నాడు నెహ్రూ. ఇలా చెప్పుకుంటూ పోతే నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ అన్నప్పుడు మన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ కనిపించకుండా రోజు ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీనే. ఆమె ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, కానీ ఎక్కడ ఏమైందని భయంతో తప్పుకున్నారు. రాహుల్ గాంధీని చేయాలనుకున్నారు, పిల్లడని చెప్పి పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని చెప్పి సువ్విలు ఊరుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి ఆలోచించుకోండి అయ్యా, ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొడరా నీ తల్లి భూభారతిని, నిలపరా నీ చేత నిండు గౌరవం అని చెప్పేసి మన పెద్దలు చెప్తే, ఈ రాహుల్ గాంధీ స్వామి ఎక్కడికెళ్ళినా సరే దేశం తక్కువ చేస్తాడు. నేను మరలా చెప్తున్నా, దుర్మార్గులారా, నీచులారా, పాపత్తులారా, పోతారా? ఆడ మగ ఎవరైనా సరే పోతారా? మోడీ మీద కోపాన్ని, బీజేపీ మీద కోపాన్ని తీసుకెళ్లి దేశం మీద కోపంగా, విద్వేషంగా, ద్వేషంగా ఎలా చూపిస్తారా? ఇంకెన్నాళ్ళరా ఇలా? మారండి. మీది ఏ పార్టీ అయినా ముందు దేశం ముఖ్యం. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. లేదు, దేశం ఫస్ట్, సెల్ఫ్ నెక్స్ట్. రాజకీయ పరంగా అంత ఊబిలో కూలిగిపోయి దేశం మీద విషం చిమ్ముతూ ఉంటే రాహుల్ గాంధీకి ఎవరు మద్దతు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పార్టీ కాయకల్ప చికిత్స చేసుకోండి, మీ పార్టీని ప్రక్షాళన చేసుకోండి. ముందు ఆ రాహుల్ గాంధీ, ఆ సోనియా గాంధీలకి నమస్కారం పెట్టి వాళ్ళని పక్కన పెట్టి గౌరవంగానే ఉందాగానే నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక చేసుకుని ముందుకు నడిపినట్టయితే అప్పుడు మీరు బీజేపీకి సరైన పోటీ ఇవ్వగలుగుతారు. అండ్ దేశం అంటే ప్రేమ అన్నప్పుడు నిజమేరా వీళ్ళు కాంగ్రెస్ వారు దేశం అంటే ప్రేమ అంటారు. ఇందిరాగాంధీ గాని, అంతకు జవహర్లాల్ నెహ్రూ గాని, తర్వాత సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని, మధ్యలో రాజీవ్ గాంధీ సంబంధించిన దేశం నెగిటివ్ ఏం లేదు. రాజీవ్ గాంధీ నిజంగా చాలా మంచివాడు. బట్ ఈ మధ్యలో మాత్రం ఎక్కడో చోట ఏ కాడికి దేశం మీద విషయం చేయటం, విదేశాలలోకి వెళ్లి ఈ దేశాన్ని తక్కువ చేయటం, ఇదే వీళ్ళ పని అవుతా ఉంది. కరెక్ట్ కాదండి, తప్పండి. ఎప్పటికైనా రాహుల్ గాంధీ మారాలి, ఏం మాట్లాడినట్టు తెలుసుకోవాలి. ఆయన గనక అది తెలుసుకున్నట్టయితే ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ వారిని, నిజమైనటువంటి కాంగ్రెస్ వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.